హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డీకే వ్లాగ్స్. నేను మీ దీపాని. ఈరోజు వెజిటేరియన్స్కి ఇష్టమైన పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నం, చపాతీ మరియు పూరీలోకి చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడ నేను 250 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి, అందులోకి పన్నీర్ ముక్కలను వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని దానిని కూడా బాగా ఫ్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి దీనిని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొక్క, 3 యాలకులు, 4 మిరియాలను కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందే మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తరువాత మూత తీసి చూస్తే మసాలా నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చి ఉంటుంది. ఇలాంటప్పుడు గుప్పెడు కస్తూరి మెంతి, ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నం, చపాతీ మరియు పూరీలోకి చాలా బాగుంటుంది. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ యాక్టివేట్ యువర్ బెల్ సింబల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.